శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం పార్టీని బీజేపీ యొక్క బి టీం అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు అంతా ఇంత కాదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మరి వారి యొక్క దృక్పథం మారిపోయినట్టు కనపడుతుంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రతిసారి కూడా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తూనే వస్తున్నారు. అంతమూడు తన తండ్రి కూడా అప్రతిహాతంగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీ బలమైన అభ్యర్థిని అంటే మాధవీలతను దించడంతో ఆమెకు ఇటు హిందూ వర్గంలోనూ అటు మైనార్టీ వర్గంలోనూ ఆదరణ పెరుగుతుండడము, ఆమె సామాజిక న్యాయము అభివృద్ధి పేరిట ఓవైసీని విమర్శలు చేస్తూ ప్రజలతో కలిసి వెళ్తున్న వైనాన్ని చూస్తుంటే తనకు ఓటమి తప్పదేమో అనే భయంలో పడ్డట్టు ఓవైసీ కనిపిస్తున్నాడు. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వంతో నేరుగా చర్చలు జరిపి రాయబారాలు జరిపి తనకు అనుకూలంగా వ్యవహరించాలంటూ వేడుకున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా పరోక్షంగా సహకరించాలని రాష్ట్ర నాయకత్వానికి సూచన చేసినట్లుగా మనకు కీలక కాంగ్రెస్ నేత వ్యాఖ్యల్ని బట్టి మనకు తెలుస్తోంది. అయితే అక్కడ హిందువుల ఓట్లు సంఘటితం కాకుండా హిందూ అభ్యర్థిని మాత్రమే నిలబెట్టి పరోక్షంగా ఓవైసీకి సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ తరఫున ఒక ముస్లిం అభ్యర్థి నిలబెట్టి ఓవైసీని ధీటుగా ఎదుర్కోవాలని పథకం వేసిన రేవంత్ రెడ్డికి చుక్కెదుర అయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఎలాగైనా కూడా ఆ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక హిందువును నిలబెట్టి అక్కడ హిందువుల ఓట్లను చీరిస్తే ఓవైసీ విజయము సునాయాసం అవుతుందని భావిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదే విషయాన్ని ఓవైసీపై అలపెనగరి పోరాటం చేసిన ఫిరోజ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కేవలము అధిష్టానం ఆదేశాల మేరకే తాము ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీకి ఈ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నాం తప్ప నేను ఎక్కడ కూడా అతని ప్రలోభాలు లొంగడం లేదు, అతనికి భయపడడం లేదు. ఎన్నికల తర్వాత అతను నేను బద్ధ శత్రువులమే, అతనితో నేరుగా నా ఫైట్ ఉంటుంది అని స్పష్టం చేశారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఓవైసీకి వ్యతిరేకంగా మతతత్వ రాజకీయాల వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన ఈ ఫిరోజ్ ఖాన్ ఆయన ఇలాంటి సందర్భంలో పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే ఆయన ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అధికార పార్టీతో అంటకాగడం అనేది ఎంఐఎంకు వెన్నుతో పెట్టిన విద్య. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అప్పట్లో కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఎంఐఎం కొనసాగింది. ఆ తర్వాత టీఆర్ఎస్తో కూడా 10 ఏళ్ల పాటు మిత్రపక్షంగానే ఉండి పరోక్షంగా టీఆర్ఎస్కు మద్దతు పలకడం జరిగింది. అదేవిధంగా శాసనసభ ఎన్నికల సందర్భంగా మామ కేసీఆర్కు ఓటు వేయాలని ముస్లిం వర్గాలకు పిలుపునివ్వడం కూడా మనం అప్పట్లో చూసాము. అయితే ఇప్పుడు సీన్ను తిరిగేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నేపథ్యంలో చివరికి తన పార్లమెంటు స్థానము లో విజయం సాధించలేనేమో అన్న అభద్రతా భావం గురైన నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్తో చర్చలు జరిపి మిత్రపక్షంగా మారబోతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి తన యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటుంది, ఏ విధంగా మరి ఎంఐఎంకు మద్దతు ఇస్తూ మరి సెక్యులర్ పార్టీగా ఎలా చెప్పుకోబోతుంది అన్నది మనం ఆసక్తిగా ఉంది ఈ పార్టీలు. అయితే జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి బి టీముగా పనిచేస్తూ ఎంఐఎం అధినేత ఓవైసీ పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తూ ప్రతిపక్షాలకు మైనారిటీ ఓట్లు దక్కకుండా చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధినాయకత్వం అప్పట్లో మండిపడింది. ఇదే విషయాన్ని దేశంలోనే వివిధ రాజకీయ పార్టీలు కూడా వెలిబుచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనుకోకుండా మరి ఓవైసీ ఆపద్బాంధవుడులా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఓవైసీకి మద్దతు ప్రకటించినట్లయితే ఆ వర్గానికి చెందిన ఓట్లన్నీ గంపకూతగా వస్తాయి అనేది కాంగ్రెస్ యోచన ఉన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ కు మతం పేరుతో అంటే మైనారిటీల యొక్క ఓట్లను కుల్లగొట్టడం అనేది వాళ్ళకు వారసత్వంగా వస్తున్న అంశం కాబట్టి వారు ఏ విధంగా మైనారిటీ ఓట్లను తమ వైపు మలుచుకోవాలి అంటే ఓవైసీకి మద్దతు ఇస్తే సులభం అవుతుందని వాళ్ళు భావించి బహుశా ఓవైసీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరి కాంగ్రెస్ మద్దతు మరి ఓవైసీ విజయానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం వేచి చూడాలి.